హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగులకు, పెన్షనర్లకు అయితే గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే బడ్జెట్పై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పద్దుకు తుదిమెరుగులు దిద్దుతున్నారట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ క్రమంలో బడ్జెట్పై ఆర్థికవేత్తలు, మార్కెట్ నిపుణులు ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి వేతనజీవులకు ఊరట కల్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులపై ఈసారి కేంద్రం వరాలు కురిపించే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. నేషనల్ పెన్షన్ స్కీమ్లో నమోదు చేసుకున్న ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ మాదిరి పెన్షన్ అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఓపీఎస్ పెన్షన్ తరహా పెన్షన్ ఎన్పీఎస్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ చివరి నెల అందుకునే జీతంలో 50% మేర పెన్షన్గా అందుకునేందుకు అవకాశం లభిస్తుంది. చాలా కాలంగా ఓపీఎస్ తరహా పెన్షన్ తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్పీఎస్లో 25 నుంచి 30 ఏళ్ల పాటు నగదు జమ చేసే వారికి, 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి ఈ స్కీమ్ ఆకర్షణీయమైన రాబడులు అందిస్తున్నప్పటికీ ఓపీఎస్ తరహా పెన్షన్ భారీ ఊరట కల్పిస్తుందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. పదవీ విరమణ చేసే చివరి నెల జీతంలో శాతం పెన్షన్ అనగానే అందరికీ ఓపీఎస్ గుర్తుకు వస్తుంది. అయితే ఇప్పటికే ఓపీఎస్ తిరిగి తీసుకువచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓపీఎస్ కోసం డిమాండ్లు పెరిగిన క్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్రం ఎన్పీఎస్లోనే పాత పెన్షన్ స్కీమ్ తరహాలో భరోసా కల్పించాల్సిన అవసరాన్ని ఈ కమిటీ కేంద్రానికి సూచించినట్లు సమాచారం. ఏపీతో సహా ఇతర రాష్ట్రాలు తీసుకొచ్చిన మార్పులు, అంతర్జాతీయంగా అమలవుతున్న పద్ధతులు వంటి వాటిని ఈ కమిటీ అధ్యయనం చేసింది. ఈ క్రమంలో 25 నుండి 30 ఏళ్ల వరకు ఉద్యోగాలు చేసేవారికి చివరి వేతనంలో 50% పెన్షన్ హామీ ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించింది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న వారికి చివరి వేతనంలో 50% పెన్షన్ అందుతుంది. పే కమిషన్ సిఫార్సుల మేరకు ఇది అందుతుంది. ఉద్యోగులు కనీసం 10 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్నట్లయితే నెలవారీ పెన్షన్ పొందేలా ఓపీఎస్ అవకాశం కల్పించింది. అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ భిన్నంగా ఉంటుంది. ఈ స్కీమ్కి ఉద్యోగులు కంట్రిబ్యూటీ చేయాలి. వేతనంలో 10%, కేంద్రం 14% చెల్లిస్తుంది. ఆ తర్వాత యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక మీద ఓపీఎస్ తరహాలో పెన్షన్ ఎన్పీఎస్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చేలా కేంద్రం అయితే చర్యలు తీసుకుంటుంది. అలాగే ఉద్యోగులు పదవీ విరమణ చివరి నెల అందుకునే జీతంలో 50% మేర పెన్షన్ అందుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.